బిడ్డలు వాళ్ళు ఎడముఖం పెడముఖంగా ఈరోజు ఉన్న నేపథ్యం. కడప అంశం అవనివ్వండి, పార్లమెంట్ అంశం అండి, విజయమ్మ గారు షర్మిలకి సపోర్ట్ ఇవ్వడం. అసలు షర్మిల ఫ్యాక్టర్ అన్నది సీమ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది? నేను ఇంతకుముందు ఉదాహరణ చెప్పాను మీకు. పురంధేశ్వరి ఎన్టీఆర్ బిడ్డే. అవును, ఎన్టీఆర్ రక్తం పంచుకున్న బిడ్డ, చంద్రబాబు నాయుడు కాదు. కానీ పురంధేశ్వరికి ఎన్టీఆర్ వారసత్వం ఉపయోగపడలేదు తెలుగుదేశం. అవును, చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడ్డది. హరికృష్ణ ఎన్టీఆర్ రక్తం పంచుకున్న బిడ్డ, అవును, చంద్రబాబు నాయుడు కాదు. కానీ ఎన్టీఆర్ లెగసీ హరికృష్ణకు ఉపయోగపడలేదు, మీరు గమనిస్తే. కరెక్ట్. సో అందువల్ల పాలిటిక్స్ ప్రభావం చూపుతాయి తప్ప ఈ రక్తం పంచుకోండి ఇవన్నీ ఎమోషనల్స్. ఈ రక్తం పంచుకున్న వాళ్ళు ఒక్క జగన్ షర్మిల లేరు. స్టాలిన్ అలగిరి ఉన్నారు, అవును, తేజస్వి ఆయన సోదరుడు ఉన్నారు. ఆ మాటకొస్తే రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీ వాళ్ళు కూడా రక్త సంబంధికులే కదా. మీకు సంజయ్ గాంధీ కొడుకు, అవును, రాజీవ్ గాంధీ కొడుకు కదా. సో దేశంలో ఇలా రక్త సంబంధం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. శివపాల్ యాదవ్, అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే వీళ్ళంతా రక్త సంబంధికులే. సో ఇట్లా చాలామంది ఉన్నారు. అందువల్ల రాజకీయాలు రక్త సంబంధాల మీద పనిచేయవు. రాజకీయాలు రాజకీయాలుగానే పనిచేస్తాయి. ఓకే. సో అలా పాలిటిక్స్ రీత్యా చూస్తే షర్మిల ప్రభావము ఆంధ్రప్రదేశ్లో పెద్దగా ఉంటుందని అనుకోను. మేబీ రైట్ ఆర్ రాంగ్, ఐ డోంట్ నో. బట్ కడప నియోజకవర్గంలో కూడా ఎంత ఉంటుందనేది నాకైతే అనుమానమే. ఎందుకంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు కూడా నేను అన్నాను ఏ ప్రభావము ఉండదు తెలంగాణలోని. అవును, చాలామంది వైఎస్ఆర్టీపీ వాళ్ళు నచ్చలేదు, ఒప్పుకోలేదు కూడా. మంచి రెస్పాన్స్ వస్తుంది, పాదయాత్ర రాదు. జనం రావడం అనేది రాజకీయాలకు ఇండికేషన్గా ఉండడం ఎన్నడో మానేశారు. ఎందుకంటే అన్ని పార్టీలకు ఒకే జనం వచ్చేది. దానికి రేట్ ఉంది, 500 రూపాయలు ఒక బిర్యానీ బ్యాటలు, పోయేటప్పుడు ఒక క్వార్టరు, దానికి లెక్క ఉంటుంది. సో ఆ లెక్కను ఫుల్ఫిల్ చేస్తే ఎవరైనా వస్తారు. సో ఎవరైనా వస్తారు, వర్మకు కూడా వస్తారు. సో జనం మీది ఇప్పుడు ఒక 500 రూపాయలు ఒక బిర్యానీ బ్యాటలు, ఒక క్వార్టరు, ఓ లారీ అరేంజ్ చేయండి, బస్సు లారీ, మీ జనం రాకపోతే చూడండి. అవును. సో అందువల్ల అది పెద్ద సమస్య కాదు. అయితే అందువల్ల పొలిటికల్ కాంటెక్స్ట్ లేకుండా, పొలిటికల్ స్పేస్ లేకుండా, ఎవ్రీ పార్టీ అయినా ఎవ్రీ లీడర్ అయినా తనకంటూ ఒక పొలిటికల్ స్పేస్ పెట్టుకోవాలి. ఆ పొలిటికల్ స్పేస్ ఉన్నప్పుడే పనిచేస్తారు. షర్మిలకు ఓటు వేసేవాళ్ళు ఎందుకు ఓటేయాలి? ఆంధ్రప్రదేశ్లో ఓటర్ను ఇవాళ ఉన్న ప్రశ్న ఏంటి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలా, వైసీపీని గెలిపించాలా, కూటమి గెలిపించాలి? ఇదే కదా పొలిటికల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కు షర్మిలకు ఏం రిలవెన్స్ ఉంది? ఈ రిలవెన్స్ లేనప్పుడు ఏమవుతుందంటే షర్మిలకు బలము ఉన్నదా లేదా అన్నదంతో సంబంధం లేదు, స్క్వీజ్ అయిపోతుంది. అంటే రెండు మదగజాల మధ్య ఫైట్ లాగా రెండు పార్టీల మధ్య ఉన్నప్పుడు చిన్న అన్నీ కూడా అడ్రస్ ఉండరు. అందువల్ల అది తర్వాత షర్మిల చేసిన ఇంకో పొరపాటు ఏంటంటే ఆమె ఫైట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి పైన. అవును. ఏకైక అంశం వివేక హత్య. అవును. సో వివేక హత్య పట్ల ప్రజలకు ఏ అభిప్రాయమైనా ఉండవచ్చు, కానీ ఆ అభిప్రాయమే వాళ్ళ ఓటింగ్ ఛాయిసెస్ డిసైడ్ చేస్తుంది. ఇదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కదా. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఒపీనియన్ అండ్ ఓటింగ్ ఛాయిస్. అయినా వివేక అంశం అన్నది ఏపీ మొత్తం వచ్చే ఛాన్స్ లేదు. అసలు ఏపీ మొత్తం కాదు, కడప కూడా రాదు. ప్రజలకు అభిప్రాయం ఉండొచ్చు. అవును, వివేక హత్యను చేసింది అవినాష్ రెడ్డి అని భావించారనుకుందాం. జగన్మోహన్ రెడ్డికి కూడా వాళ్ళ అందులో భాగం ఉందని మనం భావించారనుకుందాం. ఆ ప్రాతిపదికమైన ఓటు వేస్తాడా అన్నది క్వశ్చన్. అవును. అందువల్ల అది పొలిటికల్ ఇష్యూగా ఉంటుందా లేదా అనేది ఫ్యాక్టర్. ఆ వివేక హత్య కేసు అనేది ఒక సెంటిమెంట్గా ప్రజల్లో ఉండొచ్చు, లేదని అంటలేను, కానీ అదే ఫ్యాక్టర్గా ఉంటుందా లేదా అని. మీకు చంద్రబాబు నాయుడు పైన అలిపిరిలో మావోయిస్ట్ నక్సలైట్లు దాడి చేశారు, పీపుల్స్ వార్. ఆ దాడి చేస్తే సింపతి వస్తాను అనుకోని చంద్రబాబు నాయుడు ఎలక్షన్లకు పోయాడు. ముందు మరి దాడి నిజం, ప్రాణదాడి, హత్యా ప్రయత్నం అందరికీ తెలుసు కదా. కానీ మరి ఎందుకు రాలేదు సింపతి 2004లో? అంటే క్లియర్గా ఒక హత్యా ప్రయత్నం జరిగింది ముఖ్యమంత్రి, సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ పైన. కానీ ప్రజలు ఆ అంశం ఆధారంగా ఓటేరే. అంటే చంద్రబాబు నాయుడు పైన పీపుల్స్ వార్ దాడి అనేది ప్రజల పొలిటికల్ చాయిస్కు డిఫైనింగ్ ఫ్యాక్టర్ కాదు. దాని పట్ల అభ్యంతరం చెప్పచ్చు చాలామంది, కానీ అది పొలిటికల్ ఫ్యాక్టర్ కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టును మీరు ఎన్నికలు ఎక్కడన్నా ప్రచారాస్త్రంగా ఉందా? మీరు గమనించండి, ఎందుకు లేదు? ఈవెన్ టీడీపీ కూడా చేయలే, మీరు గమనించండి.
చంద్రబాబు నాయుడు అరెస్టు అనే అంశాన్ని ఎక్కడా పెద్ద ప్రచారాస్త్రంగా టీడీపీ కూడా మలుచుకోలేదు. ఎందుకు మలుచుకోలేదు? రీజన్ దెర్ షుడ్ బి సమ్ రీజన్ కదా. పోనీ టీడీపీ పైన అటాక్లో జగన్మోహన్ రెడ్డి వాడాడు స్కిల్ డెవలప్మెంట్ కేసు. మీరు కావాలంటే జగన్మోహన్ రెడ్డి స్పీచ్లన్నీ ఎన్లై చేయండి, ఎన్నిసార్లు స్కిల్ డెవలప్మెంట్ కేసు అన్న పదం వాడాడు. అసలు కొన్ని నెలల పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శాసించింది కదా అవును అవును. స్కిల్ డెవలప్మెంట్ కేసు చంద్రబాబు నాయుడు అరెస్టు. ఆ ట్రయల్ కోర్టు జడ్జి కూడా ఓ పెద్ద చర్చ. ఆ రోజు గూగుల్లో మోస్ట్ సర్చ్డ్ వర్డ్ ఏంటంటే ఆ జడ్జి పేరు పెట్టి ఈమె ఏ కులము, పివి సింధు ఏ కులం అని ఆమెకు మెడల్ వచ్చినప్పుడు సెర్చ్ చేసిండ్రు. అట్లా సెర్చ్ చేశారు. అంత స్థాయిలో శాసించింది కదా ఆ విషయం. మరి ఎందుకు ఈ ఎన్నికల్లో అది పెద్దగా వినిపించలే? ఎక్కడో ఒక చోట వినిపించవచ్చు, కానీ దట్ ఈస్ నాట్ అన్ ఎలక్షన్ ఇష్యూ. కారణం ఏంటంటే బోత్ టీడీపీ అండ్ వైసీపీ రియలైజ్ అవును. చంద్రబాబు నాయుడు అరెస్టు పైన ఏ అభిప్రాయం ఉండొచ్చు, నా అంచనా టీడీపీ సపోర్ట్ బేస్ దాటి చంద్రబాబు నాయుడు అరెస్టు ఖండించారు. ఓకే. అది కానీ అది టీడీపీకి పొలిటికల్ ఇష్యూగా సింపతిగా వస్తుందని అనుకొని ఉండి ఉంటే ఎంటైర్ ఎలక్టోరల్